మనకి నిన్న ఇంగ్లాండ్ మీద సెకండ్ టెస్ట్లో ఇండియా ఏకంగా 336 రన్స్ తేడాతో గెలిచింది కదా. మరి ఈ గెలుపుకి మెయిన్ రీజన్ ఎవరు అంటే మనకి ఇద్దరు ప్లేయర్స్ కనిపిస్తారు. ఒక రీజన్ మనకి శుభ్మన్ గిల్ అయితే, సెకండ్ రీజన్ వచ్చేసరికి ఆకాశ్దీప్ అని చెప్పాలి. ఎందుకంటే ఆకాశ్దీప్ ఫస్ట్ ఇన్నింగ్స్లో ఏకంగా 4 వికెట్లు తీసుకున్నాడు. దాని తర్వాత సెకండ్ ఇన్నింగ్స్లో చూసుకుంటే 6 వికెట్స్ తీసుకొని ఓవరాల్గా 10 వికెట్స్ తీసుకున్నాడు. మరి ఈ 10 వికెట్స్తో ఒక రికార్డ్ని కూడా క్రియేట్ చేశాడు. అదేంటంటే మనకి అంతకుముందు ఈ గ్రౌండ్లో అత్యధిక వికెట్లు తీసుకున్న బౌలర్ ఎవరన్నా ఉన్నారంటే చేతన్ శర్మ. అతను ఏకంగా 10 వికెట్స్ తీసుకోవడం జరిగింది. మరి ఈ రికార్డు దాదాపు 39 ఇయర్స్ అయింది ఇది క్రియేట్ అయ్యి. మరి అప్పటి నుంచి ఇప్పటి వరకు ఏ బౌలర్ కూడా ఈ రికార్డ్ని బ్రేక్ చేసిన సందర్భం లేదు. సో మనకి అంతకుముందు జహీర్ ఖాన్ ట్రై చేశాడు, బుమ్రా కూడా ట్రై చేశాడు. వాళ్ళిద్దరు చూసుకుంటే జహీర్ ఖాన్ 2007లో 9 వికెట్స్ తీసుకున్నాడు. దాని తర్వాత 2021లో బుమ్రా 9 వికెట్స్ తీసుకున్నాడు. అయితే మరి చేతన్ శర్మ రికార్డ్ని అయితే టచ్ కూడా చేయలేకపోయారు. సో మరి ఇప్పుడు ఆకాశ్దీప్ చూసుకుంటే మరి తన 8th టెస్ట్లోనే 10 వికెట్స్ తీసుకొని మరి ఈ రికార్డ్ని అయితే సమ్మన్ చేయడం జరిగిందనమాట. సో మరి దీని తర్వాత అతను మరి ఈ రికార్డ్ని వాళ్ళ సోదరికి కూడా అంకితం ఇవ్వడం జరిగింది. ఎందుకంటే తను 2 months నుంచి క్యాన్సర్తో బాధపడుతూ ఉన్నారనమాట. సో మరి ఇప్పుడు తన పరిస్థితి కూడా ఓకే అయిందని చెప్పేసి రీసెంట్గా ఆకాశ్దీప్ కూడా దీని గురించి మాట్లాడడం జరిగిందనమాట. సో మరి ఓవరాల్గా ఆకాశ్దీప్ క్రియేట్ చేసిన ఈ రికార్డు గురించి మరి మీరేమనుకుంటున్నారు అనేది కింద కామెంట్ చేయండి.